హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో వచ్చాను. ఇదైతే చాలామంది హౌస్ వైఫ్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఉండి డైలీ చీర కట్టుకొని అందంగా రెడీ అవ్వాలా? అందంగా రెడీ అయ్యి రోజు పూజ చేయాలా? ఎలా ఉండాలి? ఏ రోజు అందంగా రెడీ అవ్వడానికి మనం ఏమైనా సెలబ్రిటీలమ్మా అని అనుకుంటూ ఉంటాము. జనరల్లీ చాలామంది మీ ఇంట్లో ఉంటే అంటే కొంతమందిని, చాలామంది అని చెప్పను, కానీ కొంతమంది ఎలాగంటే ఏదైతే ఏంటి నైటీస్ వేసుకొని ఉంటూ ఉంటాము, డ్రెస్సెస్ వేసుకున్నా ఏదన్నా అంటే మనకి ఇష్టంగా రెడీ అవ్వము, ఇష్టంగా ఉండము. ఏమవుతుంది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేది ఉందా, ఏదైనా చేసేది ఉందా అన్నట్టుగా ఉంటూ ఉంటాము. ఎక్కడికైనా వెళ్తేనే బాగా రెడీ అవుతూ ఉంటాము. డైలీ సింపుల్గా ఉంటూ ఉంటాము. ఒక్కొక్కసారి రెడీ కూడా కాము, డైలీ నైటీస్ వేసుకున్న వాళ్ళం కూడా ఉంటూ ఉంటాము. ఇలాగా ఉంటే మంచిదా? మరి రోజు బాగా రెడీ అవ్వాలంటే ఎలాగా? సో రెడీ అయ్యి పూజలు చేసి ఇలాగుంటే చాలా బాగుంటుంది లైఫ్ అని అనుకుంటూ ఉంటాం కదా. ఈ వీడియో ఎక్స్పెషల్లీ హౌస్ వైఫ్స్కి అండి. ఎందుకంటే చాలామంది నాకు తెలిసి ఈ ఇవాళటి కాలంలో, ఒకప్పుడు చదువుకునే వాళ్ళు కాదు, చదువు లేకపోయినా సరే చాలా బాగుండేవాళ్ళు, లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తూ జీవించేవాళ్ళు ఆడవాళ్ళు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఏమున్నా సరే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు. జీవితంలో వాళ్ళు ఉన్నంత వరకు, అంటే ఇలాంటి సూసైడ్ ఐటమ్స్ కానీ, ఇలాంటివి డైవర్స్ కానీ, ఇలాంటివి ఏమి తీసుకోకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు, కష్టాలను అనుభవించే వాళ్ళు. ఉన్నంత వరకు వాళ్ళు, అంటే వాళ్ళ జీవితం ఉన్నంత వరకు అద్భుతమైన జీవితాన్ని చూసేవాళ్ళు. సో వాళ్ళు ఎలాగున్నారు? సో ఇప్పటి జనరేషన్లో మనం ఎలాగుంటున్నామంటే ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న కష్టానికి మనం ఎలాగంటే డిప్రెషన్ అయిపోతున్నాము. లైఫ్ ఏదో రకంగా అనిపిస్తుంది. ఎంత సంపాదించినా సరే ఆ సంపాదన మనకి సరిపోవట్లేదు. ప్రతి దానికి చిరాకులు పరకులు వస్తూ ఉంటాయి. ఏది సరిగ్గా చేసుకోలేకపోతున్నాము. తర్వాత ఇప్పటి జనరేషన్లో చాలా లాట్ ఆఫ్ థింగ్స్ మనకి ఎలాగున్నాయంటే, అంటే ఒక మనకి ఏదైనా పిండి పట్టాలంటే మిక్సీలో వేస్తే అయిపోతుంది. ఒకప్పుడు రుబ్బుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు జనరేషన్కి అన్నీ అందుబాటులో ఉన్నా సరే మనం ఎందుకు ఇలాగ ఉంటున్నాం? ఇలా ఉండకుండా మన లైఫ్ని ఉన్నంతలో చిన్న లైఫ్, అంటే మిడిల్ క్లాస్ లైఫ్, మన మిడిల్ క్లాస్ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్. అసలు మిడిల్ క్లాస్ లైఫ్ అంటేనే చాలా ప్రాబ్లమ్స్ ఉండే లైఫ్ అన్నమాట. ఈ లైఫ్ని ఆనందంగా, అందంగా ఎలా మలుచుకోవాలి, ఎలా ఉండాలి, ఒక హౌస్ వైఫ్గా మనం ఎలా మారితే మన లైఫ్ చాలా బాగుంటుంది అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. తప్పకుండా వీడియోని స్కిప్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఒకవేళ మీకు నచ్చి మీరు మామూలు ఒక లేజీ లైఫ్ని లీడ్ చేస్తూ, ఒక మూడీ లైఫ్ని లీడ్ చేస్తుంటే కనుక ఇలాగ ఫాలో అయ్యారనుకుంటే మీ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయని అయితే డ్యామ్ షూర్, తప్పకుండా చెప్పగలుగుతాను. అందుకోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే లైఫ్ జర్నీ ఎలా ఉండాలంటే, మనం ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ అయిపోయిన తర్వాత మన లైఫ్ చూసుకుంటే చాలా కోల్పోయాము అని ఉండకూడదు. కోల్పోయింది చాలా తక్కువగా ఉండాలి, అనుభవించింది చాలా అద్భుతంగా ఉండాలి. ఆ అద్భుతాన్ని సృష్టించుకోవాలంటే మన చేతిలోనే ఉంటుంది. అది ఎలాగ సృష్టించుకోవాలి, అంత అద్భుతాన్ని మనం ఎలాగ సృష్టించుకోవాలి, మన లైఫ్ని ఎలాగ లీడ్ చేయాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో సింపుల్గా ఉంటుంది. డైలీగా నేను ఎలాగుంటాను, ఎలా రెడీ అవుతాను చూపిస్తూ, నిత్యం దీపారాధన చేసుకుంటూ, నిత్యం డైలీ వర్క్స్తో ఉన్న లాగ్లో మంచి విషయాలు షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి. వీడియోస్ చాలామంది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగా చూస్తున్నారు. చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మామూలుగా జనరల్గా చూస్తున్న వాళ్ళు మాత్రం కామెంట్స్ తెలియజేయండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. వాటికి సంబంధించిన వీడియోస్ చేస్తాను, లేదంటే ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్కిప్ చేయకుండా, ముఖ్యంగా లేడీస్ వీడియోను పూర్తి వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. బ్లాగ్లోకి వెళ్దామా? ఆడవారు అందంగా కనబడాలి, చాలా బాగుండాలి, కళగా ఉండాలి అంటే పసుపు. ఈ పసుపు మా చిన్నప్పుడు వారానికి 3 సార్లు 4 సార్లు తప్పకుండా రాసుకునే వాళ్ళము. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను నేను. వారంలో ఒక 2 టైమ్స్ అయినా సరే
పసుపు రాసుకొని స్నానం చేస్తుంటాను. ఎప్పుడైతే తల స్నానం చేస్తానో అప్పుడు పసుపు రాసుకొని తల స్నానం చేస్తాను. ఇంకా మనము స్నానం చేసేటప్పుడు బకెట్లో ఒక చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే ఇంకా మంగళ స్నానం చేసినట్టుగానే అవుతుంది. పసుపు సౌందర్యానికి, కళకి చాలా ప్రతీక. వారానికి 2 సార్లు పసుపు రాసుకోవడము, తర్వాత తలస్నానం చేసి వచ్చిన తర్వాత కుంకుమ పెట్టుకోవడము, ఇంకా ఇవి పాటిస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఒకప్పుడు చాలా బాగుంటుంది, న్యాచురల్గా రెడీ అయిన అందం ఉంటుంది చూస్తారా, ఆ కళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది కాస్మెటిక్స్ యూస్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు అసలు ఈ కాస్మెటిక్స్ అనేటివి లేవు. జస్ట్ పాండ్స్ పౌడర్ రాసుకునే వాళ్ళము, లేదంటే ఎక్కడికైనా వెళ్తే ఫెయిర్ అండ్ లవ్లీ, ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తేనే ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకోవడము, తర్వాత వీకో టర్మరిక్ అనేది కూడా ఉండేది. అవి 2 తప్ప వేరే ఏవి యూస్ చేసేవాళ్ళం కాదు. ఇంట్లో ఉన్నప్పుడు పౌడరే వేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు లిప్స్టిక్స్, మేకప్ బాక్స్లు, మేకప్స్, రకరకాల ఫేషియల్స్ ఇవన్నీ వచ్చాయి. ఒకప్పుడు అయితే అలాగా యూస్ చేసేవాళ్ళం కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఫాలో అవుతానండి. నేను ఎటువంటి కాస్మెటిక్స్ అయితే యూస్ చేయను. ఇంకా నా వయసుని బట్టి నేను ఇంకా ఎటువంటిది, ఎందుకంటే ఎంత వయసు వచ్చినా సరే మన స్కిన్ చాలా బాగా కనబడాలంటే న్యాచురల్గానే ఉండాలి. ఈ కాస్మెటిక్స్ అని యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ అనేది తొందరగా ముడతలు వస్తుంది. ఇంకా ఎప్పుడైనా సరే అవి రాసుకుంటేనే బాగా కనబడతాము, మామూలుగా ఉన్నప్పుడు అసలు బాగా కనబడము. ఇక్కడ నేను పాండ్స్ పౌడరు, తిలకము, ఐటెక్స్, కాటుక, తర్వాత కుంకుమ, గంధము ఇవి ప్రతిరోజు పెట్టుకుంటాను. దీంతోపాటు ఫ్రైడే రోజు అమ్మవారికి అర్చన చేసుకున్న కుంకుమ నుదుటి పాపట్లో పెట్టుకుంటాను, తర్వాత నుదుటికి పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా తల స్నానం చేసిన తర్వాత అయితే ఇలా అల్లుకుంటానండి. అల్లుకొని లూజ్గా జడ వేసుకుంటాను. ఏంటంటే హెయిర్స్ని అలాగా వదిలేయను అనమాట. వదిలేస్తే మనకి నీళ్లు కారుతూ ఉంటాయి కదా, అలా ఉంచకూడదు అని చెప్తూ ఉంటారు కదా. ఇంకా అలా లూజ్గా జడ వేసుకుంటూ ఉంటాను. అందంగా రెడీ అవ్వాలా, ఏమవుతుంది, ఈరోజు పిల్లలు వెళ్ళిపోతారు, తర్వాత హస్బెండ్ వెళ్ళిపోతూ ఉంటారు, మూడిగా ఉంటూ ఉంటాం, మొబైల్స్ పట్టుకొని ఉంటుంటాం. దీపారాధన చేయాలంటే టకటక స్నానం చేసి వచ్చేసి నైటీయో ఏదో డ్రెస్ వేసుకొని చిన్నగా కుంకుమ పెట్టేసుకొని దీపం పెట్టేసుకుంటాం, అయిపోతుంది. అలాగ ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. తర్వాత ఇంకేముంది, ఎక్కడికైనా వెళ్ళేది ఉందా ఏమైనా అని చాలా మామూలుగానే ఉంటారు. ఎక్కువ శాతం నైటీస్ మీద ఉంటారు, డ్రెస్సెస్ మీద ఉంటారు. శారీ కట్టుకోవడము, ఇలా రెడీ అవ్వడము చాలామంది అవాయిడ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. ఒకప్పుడైతే ప్రతిరోజు చాలా కళగా అందంగా కనిపించేవాళ్ళు ఎవరైనా సరే, ఎప్పుడు ఒకేలాగా ఉండేవాళ్ళు, కానీ భలే కళగా ఉండేవాళ్ళు. అలాంటి లైఫ్లు ఇప్పుడు ఎవ్వరూ అసలు లీడ్ చేయట్లేదు. నా విషయానికి వస్తే ఇంకా మా అమ్మ ఎలాగుందో అలాగే ఉండాలనుకుంటానండి. ఇంకా అలాగే న్యాచురల్గా ఇప్పటి వరకు అయితే ఇలాగే డైలీ ఇలాగే పువ్వులు పెట్టుకోవడము, పూజ చేసుకోవడము, శారీ కట్టుకోవడము, తర్వాత నైట్ అయిపోయిన తర్వాత మనకి మామూలుగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నైటీ వేసుకుంటూ ఉంటాను. ఇంకా డైలీ అయితే రెగ్యులర్గా నైటీస్ అయితే యూస్ చేయను అనమాట. ఇంక ఇలాగ ఏదో ఒకటి మెల్లో వేసుకుంటాను. చక్కగా కళగా కనబడాలి అండి, ఎప్పుడు కళగా కనబడాలి అంటే ఏంటంటే ఒక పాజిటివిటీ అనేది వెతుక్కోవాలి అంటే ప్రతి ఒక్కటి వస్తుంది. మన అలవాట్లు అభిరుచులతోటి కూడా మన లైఫ్ స్టైల్ని బట్టి కూడా మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే మనము ఎలాగుండాలి అంటే మన డేని చాలా అందంగా చాలా బాగా మలుచుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేవాలి, చక్కగా పిల్లలకి ఒక 2 అవర్స్ కష్టపడామనుకోండి, ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇంటి పనులు మామూలుగా వాకిలిలో ఊడవడము, ముగ్గులు పెట్టుకోవడము ఇలాంటివన్నీ చేసుకొని చక్కగా వాళ్ళకి బాక్స్ రెడీ చేసి టిఫిన్స్ పెట్టేసి వాళ్ళని పంపించేసిన తర్వాత హస్బెండ్ వెళ్ళాల్సి ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళే టైం ఉంటుంది, వాళ్ళకి కూడా బాక్సులు పెట్టేసి ఉంటే అలా పెట్టేసేసి 9-9:30 వరకే అయిపోతుంది. చక్కగా స్నానం చేసి మనం కూడా రెడీ అయ్యి చక్కగా రోజు నిత్యం పోస్ట్ చేసుకుంటూ ఇలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అంటే డేని మనము అందంగా మలుచుకోవాలి. ఆ అందంగా మలుచుకోవాలంటే ఏవో కొన్ని తెచ్చుకొని వేసుకోవడం ఏమీ కాదు, కానీ రెగ్యులర్గా ఒక మంచి ట్రెడిషనాలిటీ అనేది మెయింటైన్ చేసామనుకోండి, మనకి తెలియకుండానే ఎలా అయిపోతుందంటే మన లైఫ్ చాలా పాజిటివ్ థింకింగ్ అనేది మనకి ఆటోమేటికల్గా వస్తూ ఉంటుంది. మన అభిరుచులు మారిపోతూ ఉంటాయి. చక్కగా మన ముఖంపై చక్కటి చిరునవ్వు వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇంకెప్పుడు మూడీగా నైటీస్ వేసుకొని డ్రెస్సెస్ మామూలుగా వేసుకోకుండా ఏదైనా రెడీ కాకుండా అలాగుంటే అంటే ప్లెజెంట్ ఆఫ్ లైఫ్ మనము లీడ్ చేయాలి. ఒక ప్లెజెంట్గా ఉండాలి, మంచిగా అనిపించాలి. అంటే బాడీ మైండ్ 2 ఒకేలాగా అద్భుతంగా పనిచేయాలి అంటే మెదడు మన శరీరము 2 ఒకేలాగా
ఆలోచించాలి, పని చేయాలి అంటే మన కళ్ళు చూసే కళ్ళతోని బట్టే కదా మన మైండ్ అనేది ఎలాగా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది. మనం ఏదైనా ఒక దాన్ని చూసామనుకోండి, దాన్ని బట్టే మన మైండ్ అనేది అంటే ఏ విషయంలోనైనా సరే, రిలాక్స్ విషయంలో కానీ, ఏదైనా సరే ఫీలింగ్స్ విషయంలో కానీ, చేసే పనులను బట్టి కూడా ఉంటుంది. సో నేనేమంటానంటే చక్కగా ఉన్న చీరలు ఏవైతే 4-5 చీరలు ఉన్నా పర్వాలేదు, ఎన్ని చీరలు ఉన్నా కట్టుకోకుండా ఉంటే ఏం ఫలితం ఉంటుంది చెప్పండి. చక్కగా ఉన్న శారీస్ని రెగ్యులర్గా కట్టుకొని చక్కగా జడ వేసుకొని రెడీ అవ్వడం, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. సో లేజినెస్ అనేది మన లైఫ్ దగ్గరికి అసలు రానివ్వకూడదు. ఆ లేజినెస్ అనేది ఎప్పుడో ఒకసారి హెల్త్ బాగాలేకపోవడమో, పీరియడ్స్ వస్తుంటాయి, ఆ టైంలోనో మనము కొంచెం అలాగా రిలాక్స్ అయిపోయి తర్వాత రెగ్యులర్గా ఇలాగా పాజిటివ్ ఎనర్జీ అనేది మనము గెయిన్ చేసుకుంటే మన లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటాయి. అంటే ఇవి చిన్న చిన్నవి మనము స్కిప్ చేస్తూ ఉంటే మన లైఫ్లో ఎలాగుంటుందంటే ఇప్పుడు ఏమనిపించదు. ఒక 50 దాటి 60 అట్లా వచ్చిందంటే నేనేం చూసాను, నేనేం సాధించాను, నేను ఇలాగున్నానేంటి, ఇంత దారుణంగా ఉన్నానేంటి అనేది మనకే అనిపిస్తుంది. అలాగ అనిపించకూడదు అంటే లైఫ్ని ప్రతిదాన్ని ఒక మంచి స్మైల్, మంచి పాజిటివిటీ తీసుకోవాలంటే ఫస్ట్ మనము ఎలాగంటే మన మైండ్ని రిలాక్స్ చేసుకొని అద్భుతంగా ఉండాలి అంటే ఫస్ట్ మనం మారాలి అంటే ఫస్ట్ మనము ఒక మంచి ప్లజెంట్ ఆఫ్ లైఫ్ని లీడ్ చేసే విధంగా మలుచుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుందండి, లైఫ్ అనేది చాలా బాగుంటుంది. మీరు అనుకోరు, ఎందుకంటే మ్యారేజ్ అయిన కొత్తలో మామూలుగా ఒక 6 months ఏమో జాబ్ అనేది లేకుండా నేను ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా నైటీసే వేసుకునేదాన్ని, డ్రెస్సెస్ వేసుకోవడం కానీ అలాంటివి ఏమీ చేయకుండా అలాగ ఉండేదాన్ని. అప్పుడు ఏమనిపించింది అంటే చాలా లేజీనెస్గా ఉండేది. అసలు ఆ 6 months ఇప్పుడు నా లైఫ్లో తలుచుకుంటే అనిపిస్తుంది, అంత లేజీ లైఫ్ నేను ఎలా లీడ్ చేశాను అనిపించింది. ఇంకా ఇప్పుడు మూడీగా లేజీగా అనిపించేది. సో కొంచెం డ్రెస్సెస్ వేసుకోవడం మానేసి తర్వాత రెగ్యులర్గా డ్రెస్సెస్ అలవాటు అయిపోయి, అంటే మనకు మామూలుగా ఒక వయసులో ఉన్నప్పుడు డ్రెస్సెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా, వేసుకున్న తర్వాత శారీస్ ఎలా కట్టుకుంటారో ఏంటో అబ్బా, పొద్దు నుంచి సాయంత్రంగా చీరలు కట్టుకొని ఉంటారు, అసలు ఎలాగుంటారో ఏంటో అబ్బా అని అనిపించేది. కానీ ఇప్పుడు డ్రెస్సెస్ ఎప్పుడైతే కొంచెము హెవీ వెయిట్ అనేది గెయిన్ అయిన తర్వాత ఆ డ్రెస్సెస్ అనేది వేయడం మానేసిన తర్వాత రెగ్యులర్గా శారీస్ కట్టుకుంటుంటే ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎలాగనిపిస్తుంది అంటే అబ్బా శారీస్ కట్టుకుంటే అబ్బా ఈ డ్రెస్సెస్ వేసుకుంటారు, కింద లెగ్గిన్ వేసుకోవాలి, పైన టాప్ వేసుకోవాలి, చున్నీ వేసుకోవాలి, ఇవన్నీ వేసుకోవాలి, ఇదంతా క్యారీ చేయాలి, దానికంటే చీర ఎంత బాగుంది, ఎంత బాగా కనిపిస్తాం శారీస్లో, చాలా బాగా కనిపిస్తాం కదా. అసలు శారీ వేసుకోవడమే ఈజీ, శారీని అంటే ఏంటంటే క్యారీ చేయడం చాలా ఈజీ, చాలా సింపుల్ అనిపిస్తుంది. జర్నీలలో కూడా ఏమనిపిస్తుంది అంటే డ్రెస్సెస్ కంటే శారీయే బాగుంటుందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే చూసారా, నా లైఫ్లోనే ఫస్ట్ నైటీస్ వేసుకొని అలాగే ఉండిపోయిన తర్వాత నేనేంటి ఇలాగే నైటీస్ వేసుకొని ఇలాగున్నానేంటి, చాలా బాగా అనిపించట్లేదు అనేది అనుకొని డ్రెస్సెస్ వేసుకొని చక్కగా రెడీ అయ్యి రెగ్యులర్గా పోస్ట్ చేసుకోవడం. ఇంకా నాకైతే ఎర్లీ మార్నింగ్ లేసే అలవాటైతే ఇప్పటి నుంచో ఉంది. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా 4 o'clockకి అయితే లేస్తాను. ఒకవేళ ఏదైనా సండేస్ అలాగ వచ్చినప్పుడు పిల్లలు లేవకపోవడం ఏదైనా ఉంటే మాత్రం లెగిసి అన్ని పనులు చేసుకొని కాసేపు పడుకొని మళ్ళీ పిల్లలు లేచాక తర్వాత టిఫిన్స్ అవన్నీ చేసేసి మళ్ళీ రెగ్యులర్గా పూజ చేసుకోవడము, వంట పని చేయడము, ఇంటి పని చేయడం అలా చేసుకుంటూ ఉంటాను అనమాట. కాకపోతే ఖచ్చితంగా 4 o'clockకి లేస్తూ ఉంటాను. ఇంకా అలాగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా డ్రెస్సెస్ వేసుకొని అలాగ డ్రెస్సెస్ మళ్ళీ కొంచెము హెవీగా అంటే వెయిట్ గెయిన్ అయిన తర్వాత డ్రెస్సెస్ మానేసి శారీస్ వేసుకుంటూ ఉంటుంటే డ్రెస్సెస్ కంటే శారీయే చాలా బాగుంటుంది, శారీలోనే చాలా అందంగా కనపడతాము, చాలా ట్రెడిషనాలిటీ ఉంటుంది, మంచి పాజిటివిటీ వస్తుంది, భలే కలగా ఉంటాం కదా అనిపిస్తుంది. ఇప్పుడు అలాగ అనిపిస్తుంది. సో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి ఏజ్ అంటే కొంచెం ఏజ్ ఎక్కువైపోయిన తర్వాత మనకి ఏజ్ ఎక్కువైపోతుందేమో, డ్రెస్సెస్ వేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. సో నేనేమంటానంటే అలాగా లైఫ్లో ఎలాగంటే మన లైఫ్ని మనమే ప్లజెంట్గా పీస్ఫుల్గా అంటే మనని మనము ఇష్టపడాలి. ఫస్ట్ థింగ్ మనని మనము ప్రేమించుకోవాలి, మనని మనం ఇష్టపడాలి.
మనం అందమనంగానే ఏదో కాస్మెటిక్స్ పెట్టేసి లిప్స్టిక్స్ పెట్టేసేసి కొత్త కొత్త చీరలు కట్టేసుకొని ఫొటోస్ దిగితేనే కాదు, రెగ్యులర్గా ఒక మంచి ట్రెడిషనాలిటీ రావాలంటే ఉన్న శారీస్ని కట్టుకోవడము, చక్కగా కళగా కనబడాలంటే కళ్ళకి కాటుక పెట్టుకొని సింపుల్గా కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంక ఇలాగా ఉంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంట్లో కూడా ఎలాగ ఉంటుందంటే ఇంట్లో అంటే రెగ్యులర్గా ఇంట్లో చూసే వాళ్ళకి కూడా ఒక మంచి రిలాక్స్మెంట్, మంచి పాజిటివిటీ అనేది ఇంట్లో వస్తుంది. సో మనం ఎప్పుడో సరిగ్గా మనము అంటే మన ఎక్స్ప్రెషన్స్, మనం మాట్లాడే విధానము ప్రతి ఒక్కటి కనెక్టింగ్ అనేది ఎలాగుంటుంది మన ఇంట్లో వాళ్ళతో ఉంటుంది కదా. వాళ్ళతో మనము మాట్లాడినప్పుడు మన కట్టుకునే కట్టు బొట్టు, మన మాట తీరు, వాటిని బట్టి కూడా మనము వాళ్ళని కంట్రోలింగ్ అనేది చేయొచ్చు. సో మనము చెప్పేది వినగలగడం కానీ, మనము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని అర్థం చేసుకోవడం కానీ కొద్దిగా చాలా బాగుంటుంది. అంతే హస్బెండ్ పిల్లలు కూడా ఒక మంచి పాజిటివిటీగా మనని ట్రీట్ చేస్తారు. ఏదైనా చెప్పాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా సరే, ఏదైనా చూడంగానే అంటే అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఉన్నప్పుడు సో ఆల్మోస్ట్ 90% మగవాళ్ళు చక్కగా ట్రెడిషనల్గా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు. మనం అలాగా ప్లజెంట్గా కనబడినప్పుడు ఏదైనా సరే మనం చెప్పాలనుకున్నది కానీ ఏదైనా సరే వాళ్ళకి ఒక మంచి పాజిటివిటీతో వెళ్తుంది, నెగిటివిటీ అనేది ఉండదు. సో నేనేమంటానంటే మనము అందంగా రెడీ కావాలి అంటే ఏవో కాస్మెటిక్స్ పెట్టుకొని ఏవో వేసేసుకొని కాకుండా రెగ్యులర్గా ఒక మంచి ట్రెడిషనాలిటీని మెయింటైన్ చేస్తూ శారీస్, డ్రెస్సెస్ ఏదైనా సరే చూడంగానే చాలా కళగా కనబడేలాగా, నలుపు తెలుపు అందము అనేది కాదు. సో ఎవరి అందం వాళ్ళదే. సో నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా మాట్లాడే మాటను బట్టి, మన ఎక్స్ప్రెషన్స్ని బట్టి, మనం చెప్పేదాన్ని బట్టి మనకి ఆటోమేటికల్గా సో ఎదుటి వ్యక్తి యొక్క రియాక్షన్స్ అనేటివి ఉంటాయి. సో డైలీ ప్లజెంట్గా ఉండడం కోసము మనము అందంగా ఉండడానికి ట్రై చేయాలి. మన లైఫ్ కూడా చాలా అద్భుతమైనది. ప్రతిరోజు ఒక కొత్తదనాన్ని వెతుక్కోవాలి, కొత్తగా మనము రోజుని స్టార్ట్ చేయాలి, కొత్తగా ముగించాలి, మరుసటి రోజు కోసం ఎదురు చూడాలి. చాలా మంచి లైఫ్ అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి లైఫ్ అనేది. మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది. సో లైఫ్లో ఏంటంటే వెనుకకు తిరిగి చూస్తే కోల్పోయేది చాలా తక్కువగా ఉండాలి, సాధించింది, అనుభవించింది చాలా ఎక్కువగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. సో అలాగే మన లైఫ్ని మనమే మార్చుకోవాలని చెప్తున్నాను. ఇంక ఇలాగ పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత అయితే ఇంకా పండుగ వస్తుంది కాబట్టి శారీ మీదకి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇంక ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళకి మరీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పూర్తి వరకు వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్స్ని పెట్టండి, మీ అభిప్రాయాలను షేర్ చేయండి. ఇంకా ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి. ఇంకా అందంగా, ఆనందంగా, అద్భుతంగా జీవించడం అనేది మన చేతిలోనే ఉంది. సో మీరు కూడా మీ లైఫ్ని ఆనందంగా, అందంగా మలుచుకోవడానికి మీ లైఫ్ స్టైల్ని ఎలాగ మార్చుకుంటారో చక్కగా మార్చుకోండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.